హాయ్ అండి. నేను మీ శ్రావణి. ఛానల్‌లో మునగాకుతో 2 ఇన్ 1 రెసిపీ అయితే చేసేసుకుందాము. మీకందరికీ తెలుసు మునగాకు అంటేనే సర్వరోగ నివారణి. ఎక్కడ కనిపించినా కూడా అస్సలు వదలకుండా కనీసం మనం వారంలో 2 సార్లైనా కూడా మన డైట్‌లో అయితే దీన్ని చేర్చుకోవాలి. అప్పుడే మన శరీరంలో ఎన్ని రోగాలున్నా కూడా ఈ మునగాకుతో అయితే చెక్ పెట్టొచ్చు. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చివర్లో లైక్, కామెంట్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అసలే యూనిక్ రెసిపీ. సో, ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. నేను తీసుకున్న మునగాకునైతే ఇలా ఆకులుగా కట్ చేసుకొనైతే అంతా కూడా మొత్తం అంతా ఎక్కడ కూడా చిన్న చిన్న కొమ్మలు కూడా లేకుండా అంతా ఆకుని గిల్లేసుకొని 2 సార్లయితే వాష్ చేసేసుకొని ఇలా స్ట్రైనర్‌లోకైతే వేసి పూర్తిగా వాటర్‌నైతే వడకట్టేసేసుకున్నాను. ఇలా వేయడం వల్ల వాటర్ అనేది మొత్తం పోతుంది. ఇప్పుడు దీన్నైతే మనము పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇంకొక చిన్న గిన్నె తీసుకొని పావు కప్పు దాకా పచ్చి శనగపప్పునైతే వేసుకొని, వాటర్ పోసుకొని ఒకసారి బాగా పూర్తిగా కడిగేసుకొని, వాటర్ అయితే వంపేసుకొని, మళ్ళీ తర్వాత వేడి వాటర్‌నైతే వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకుందాం. దీనివల్ల పప్పు అయితే తొందరగా నానిపోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకొని, కుక్కర్ తీసుకొని నానబెట్టిన పప్పునైతే ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. దానికి తోడుగా ఇంకొక 1 గ్లాస్ దాకా వాటర్ పోసుకొని, ఈ పప్పు పొంగకుండా ఉండడం కోసం 2 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని కుక్కర్‌కైతే మూత పెట్టుకొని, విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేదాకా కూడా పప్పునైతే ఉడికించుకుందాం. ఈ పప్పు ఉడికేటప్పటికి మనము తీసుకున్న మునగాకునైతే ఇంకో గిన్నెలోకైతే వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కూడా పావు లేదా హాఫ్ గ్లాసు వాటర్ అయితే పోసేసుకొని, ఒక 5 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి. దీనివల్ల చేదు ఎక్కడనున్నా కూడా మనకు పోతుంది. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ వాటర్‌నైతే వంపేసుకోవచ్చు పక్కకైతే మనము. ఇప్పుడు పప్పు అయితే ఉడికిందని చూద్దాం. చూడండి 2 విజిల్స్‌కి పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది కదా! ఇప్పుడు ఈ పప్పులోకైతే మనం పక్కన ఉడికించి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న మునగాకును కూడా ఈ ఉడుకుతున్న పప్పులోకి అంతా కూడా కలిపేసుకుందాం. ఇది వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా మీదకి కిందకి బాగా కలిపేసుకోవాలి. దీనివల్ల ఆకు ఎక్కడైనా కూడా ముద్దలు ముద్దలున్నా కూడా అంతా కూడా దేనికది సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకొక 2, 3 నిమిషాల పాటు మనం ఇలా మిక్స్‌డ్‌గా ఉడికించినట్టయితే కరెక్ట్ మనకు సరిపోతుంది. ఇది కొంచెం మరిగేటప్పుడు బుడగలు బుడగలుగా వచ్చి ఉడికేటప్పుడైతే ఇందులోకైతే కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఇలా బుడగలు ఉడికేటప్పుడైతే మనం స్టవ్ కట్టేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని మనం అందులోకైతే స్ట్రెయిన్ చేసేసుకుందాం దీన్ని. దీనివల్ల మునగాకు పప్పు సెపరేట్ వస్తుంది. రసం అనేది సెపరేట్‌గా పోతుందన్నమాట. అంతా కూడా ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత, ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ మునగాకు మిశ్రమాన్నయితే ఒక ప్లేట్‌లోకైతే వేసుకుందాం అంతా కూడా. ప్లేట్‌లో వెడల్పుగా కొంచెం స్ప్రెడ్ చేసుకున్నట్టయితే మనకైతే తొందరగా అయితే చల్లారిపోతుంది. ఒకసారి స్పూన్‌తో అంతా కూడా ఇలా వెడల్పుగా అన్నట్టయితే మనకింకా ఈజీగా తొందరగా అయితే చల్లారిపోతుంది ఇది. ఇప్పుడు దీన్నైతే మనము చల్లారగొట్టేది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం వంచేసుకున్న రసంలోకైతే ఒక 4, 5 వెల్లుల్లిపాయలు అలాగే కొద్దిగా చింతపండు 2 మీడియం సైజ్ టొమాటోలను కూడా ముక్కలుగా చేసుకొని, ఈ రసంలోకైతే వేసేసుకొని మూత పెట్టి చల్లారబెట్టేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న ఈ మునగాకైతే చల్లారిపోయింది కదా! ఇప్పుడు ఇంకా ఎక్కడైనా వాటర్ ఎక్సెస్ వాటర్ ఉన్నట్టయితే మనం ఇలా పిండేసుకున్నట్టయితే వాటర్ అంతా పోతుంది. పొడి పొడిగా అయితే మనకు తయారైపోతుంది చూడండి. ఇలా మీరు తీసుకున్న మిశ్రమాన్నంతా కూడా ఇలాగే సేమ్ చేసుకొని కూడా వాటర్‌నైతే తీసేసేయాలి. ఎక్సెస్ వాటర్‌నంతా కూడా. చూడండి ఫైనల్‌గా ఇలా పొడి పొడిగా అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేత్తో ఇలా అంతా కూడా పొడి పొడి చేసేసుకోవాలి. ఆకులు ఎక్కడన్నా ఒకదానికొకటి స్టిక్ అయినా కూడా మనకు సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు దీన్నైతే మనము పక్కన పెట్టేసుకుందాము. తర్వాత రసాన్ని కూడా చల్లారలేదు ఇంకా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, ఒక 3, 4 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసుకొని, అలాగే 4, 5 వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనకైతే రసం అనేది చల్లారిపోయింది. ఇప్పుడు టొమాటోని బాగా పిసికేసుకుందాం. మెత్తగా అయిపోయినాయి కాబట్టి. పిసికేసుకున్న తర్వాత వీటినైతే బాగా ఫిల్టర్ చేసేసుకుందాం. చేత్తో అంతా గుజ్జు ఏమైనా ఉన్నట్టయితే ఇలా చేత్తో అయితే అంతా తీసేసుకోవాలి. టొమాటో గుజ్జు, తర్వాత చింతపండు గుజ్జు అనేది వస్తుంది కదండీ! దాన్నైతే మొత్తం అంతా తీసేసుకొని ఒక గిన్నెలోకైతే రసాన్ని సాఫ్ట్‌గా చేసి పెట్టేసుకోవాలి. చూడండి గుజ్జు దేనికది. ఈ గుజ్జునైతే మనం పడేసుకోవచ్చు ఇప్పుడు. ఈ రసంలోకైతే ఇప్పుడు రుచికి సరిపడే కాస్త సాల్టు, తర్వాత పసుపు, జీలకర్ర పౌడరు, కారం పొడి, ధనియా పౌడరు, హాఫ్ స్పూన్ దాకా బెల్లం పొడి, తర్వాత కచ్చా పచ్చగా దంచేసుకున్న 3, 4 వెల్లుల్లిపాయలేసుకొని పక్కన పెట్టేసుకుందాం కలుపుకొని. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ పెట్టిన తర్వాత ఒక స్పూన్ దాకా తాలింపు వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ,
పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని, గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చి వాసన ఫ్రై అంతా చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకుందాం. దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఇంగువ ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేసుకోండి. ఇలా అంతా కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా రెడ్‌గా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం ఇప్పుడు రెడీగా పెట్టుకున్నాం కదా రసము, ఆ రసంలోకైతే యాడ్ చేసేసుకోవడము. ఇది బాగా మరిగిపోవాలండి. బాగా మరిగితేనే టేస్ట్ అనేది బావుంటుంది రసము. ఈ తాలింపంతా కలిపిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మనము ఈ గిన్నెనైతే రసం గిన్నెని ఇంకొక స్టవ్ మీదకైతే ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ స్టవ్ మీదైతే ఇంకొక పాన్ పెట్టేసుకొని అందులోకి 2 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ దాకా తాలింపు గింజలైతే వేసుకుందాం. తాలింపు గింజలు కొంచెం చిటపటలాడిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని పొడవుగా పల్చగా కట్ చేసుకొని వేసుకుందాం. దాంతో పాటు గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకుందాము. ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా అంతా కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కాస్త సాల్ట్, తర్వాత పసుపు అందులోకి వేసిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇదంతా కూడా బాగా తాలింపనేది రెడ్‌గా అయితేనే బావుంటుంది. ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా! ఇందాక పచ్చిమిరపకాయ, కొబ్బరి, తర్వాత వెల్లుల్లి ఆ పొడినైతే వేసేసుకోవాలి ఇందులోకైతే మొత్తం. కావాలనుకుంటే మీరు కారం తక్కువైనట్టయితే ఇంకొంచెం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం పక్కన రెడీ చేసి పెట్టుకున్న మునగాకు తాలింపునైతే ఇందులోకైతే కలిపేసుకోవాలి. ఇదంతా ఏసిన తర్వాత మీదకి, కిందకి బాగా కలిపేయాలంతా కూడా. ఉప్పు తర్వాత పచ్చిమిర్చి ఇదంతా కూడా బాగా ఈ ఆకుకు పట్టేలాగా అంతా కలిపేసుకోవాలి. ఇలా మీదకి కిందకంతా కలిపేసుకున్న తర్వాత కావాలనుకుంటే సాల్ట్ చెక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది చూడండి పక్కన రసం మరుగుతుంది కదా! అప్పుడు కొత్తిమీర అయితే వేసేసుకుందాము. ఇంకేముంది మనకైతే 2 రెసిపీలు కూడా రెడీ అయిపోయినాయి కదా! చూడండి ఒకసారి బాగా కలిపేసుకుందాం రసాన్ని కూడా. దాంట్లో కూడా సాల్ట్ తర్వాత కారం అయితే చెక్ చేసేసుకోండి. ఇంకేముంది చక్కగా వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే. అన్నంలోకి రసం పోసుకుంటూ పక్కన మునగాకు తాలింపునైతే నంచుకుంటూ తింటే ఉంటుంది నా సామిరంగా. సో, మీకు కూడా నచ్చింది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.